అనుకోండి తమ్ముడు, మీరు ఏంటమ్మా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అన్న జరగండి అన్న ఒక్కసారి सिक्योरिटी मेरा बच्चा है अंदर అనుకోండి తమ్ముడు, మీరు ఏంటమ్మా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు सिक्योरिटी तोड़ जा रहे सिक्योरिटी అన్న జరగండి అన్న ఒక్కసారి सिक्योरिटी मेरा बच्चा है अंदर అనుకోండి తమ్ముడు, మీరు ఏంటమ్మా. హైదరాబాద్ జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము. కొద్ది నిమిషాల క్రితం దృశ్యాలు. మనోజ్ గేటు బయట నిలబడి గేట్ తీయాలని అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్నట్టుగా మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని గేట్ తీయవలసిందిగా మంచు మనోజ్ పిలుస్తున్నారు. బట్ అక్కడి నుంచి రెస్పాన్స్ చాలా సేపటి తర్వాత కానీ రాలేదు. తన కూతురు లోపల ఉండిపోయింది, గేట్ తీయండి అంటూ మనోజ్ చాలా గట్టిగా అరుస్తూ సెక్యూరిటీకి పిలుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంతవరకు కూడా లోపల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో గేటును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మంచు విష్ణుతో పాటు కొంతమంది బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మంచు మనోజ్తో పాటు అక్కడ మోహన్ బాబు నివాసానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంత పిలిచినా కూడా, గట్టిగా అరిచినా కూడా లోపల నుంచి ఎవరు కూడా బయటికి రాలేదు, గేటు ఓపెన్ చేయలేదు చాలా సేపటి వరకు. కొద్దిసేపటి తర్వాత మంచు మనోజ్ ఆ గేటును బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. లోపల తన కూతురు ఉంది, గేటు తీయండి అంటూ చాలా ఆవేశంగా, కోపంగా మంచు మనోజ్ పిలుస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం మనం. చివరికి లోపల నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్